సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లి రైతులు సోమవారం ధర్నా రాస్తారోకో నిర్వహించి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ధాన్యం సేకరించాలని, స్థానికంగా ఉన్న రైస్ మిల్లుల్లో వాటిని కొనుగోలు చేసే విధంగా చూడాలని, లేని ఎడల గ్రామంలోని ఫంక్షన్ హాల్, రైతు వేదికల్లో ధాన్యం ఉంచే విధంగా చూడాలన్నారు. రోహిణి కార్తె రావడంతో వర్షం వస్తుందని భయాందోళనలో రైతులు ఉన్నారని, అధికారులు వెంటనే ధాన్యం సేకరించాలన్నారు. రాస్తారోకో చేయడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దించుకుంటానని ట్రాక్టర్ లారీలు రాకపోతే ట్రాక్టర్ నింపుకున్నాను. నా ట్రాక్టర్లు అయినాయి, నా ట్రాక్టర్ నింపుకున్నాను. ఈ రైస్ మిల్లో నాకు అలాట్ లేదు, అయిపోయింది, నా టార్గెట్ అయిపోయింది, నేను దించుకొని అన్నాడు మా ఊరు రైస్ పోయి వజ్రా రైస్ మిల్లు పోతే మీ ధర్మరెడ్డిపల్లి మా ఊరికి లేదు, ఒక రోజు మొత్తం ఆనే ఉన్నాం. మీ ధర్మరెడ్డిపల్లి మా ఊరికి అలాట్ లేదు, నేను దించుకోనంటే మళ్ళీ మా పెద్ద మనిషి కూడా వచ్చి దించుకోమని బదిలాడితే కూడా దించుకోవాలి. మేము కూడా ఆయనతో వాపస్ తీసుకొచ్చి మళ్ళీ ఇండియా పెట్టినట్టు. వడ్ల కొనుగోలు కేంద్రాలు ఇంకో వారం రోజుల ముగిస్తున్న సందర్భంలో 3 కిలోమీటర్ల పెట్టు రోడ్డుకి ఇరువైపులా ధర్మరెడ్డిపల్లి చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతులు దాదాపు ఒక 70 లారీల వరకు అయితే ఆ వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణ యొక్క ట్యాగ్ లైన్ ఏముంది? నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ళు వచ్చినాయి, పంటలు వండినాయి, పంటను కొనుగోలు చేయమంటున్నాం. అంతే తప్ప వేరే ఏం రాజకీయం చేయడానికి రాలే. రోడ్ల మీదకి ఏ గ్రామ పంచాయతీలో ఒకవేళ రైస్ మిల్ ఉంటే ఆ గ్రామ పంచాయతీ దగ్గర ఉన్న గ్రామాలను అలర్ట్ చేసి ఆ రైస్ మిల్ కొనుగోలు చేస్తే ఇలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. మా గ్రామ పంచాయతీలో ఉన్న రైస్ మిల్లు చేర్యాల నుండి వచ్చే వడ్లు పనిచేస్తాయి, కానీ ధర్మరెడ్డిపల్లి గ్రామంలో పండే వడ్లు పనిచేయ. ఇట్లా అధికారులు తప్పిదం ఎందుకు చేస్తారు? ఎక్కడిదక్కడ అలర్ట్ చేస్తే డిస్టెన్స్ కూడా తగ్గి ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా ప్రభుత్వానికి మిగులుతుంది కదా. రైతులకు ట్రాక్టర్లు ఉన్నాయి, ఆ ట్రాక్టర్లను తీసుకుపోతే ఇలా పిట్ల నరసింహులు అనే వ్యక్తి 4 రోజుల నుంచి 4 ట్రాక్టర్లు రైస్ మిల్కి తీసుకుపోతే రిటర్న్ ఎల్లగొట్టిండు. అక్కడ నుంచి వీరనాయర్ రైస్ మిల్, వజ్ర రైస్ మిల్ దగ్గరికి పోతే తిండి లేక తికాన లేక రాత్రి దాకా ఉండి అక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ పక్కనే ఉన్న పెట్రోల్ బంకులో రాత్రి నుంచి కావాలన్నాడు. పొద్దున ఇవాళ రోని వానకాలం స్టార్టు, ఆల్రెడీ చినుకులు, నేను వస్తున్నా అని చెప్పింది. ప్రకృతి ఏముంది? ప్రకృతి పని ప్రకృతి చేస్తుంది. 6 నెలలు కష్టపడ్డ పంట 6 రోజులలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినంత మాత్రాన అవి మనం కొనుగోలు రిటర్న్ చేసి రైస్ మిల్లకు సరఫరా చేయింది ఎందుకు? నేను ఒకటే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా. నీళ్లు వచ్చినాయి, నీళ్ల ద్వారా పంటలు వండినాయి, పంటలు వండిన పంటను కొనుగోలు చేసి ఎక్కడ ఊరూరికి ఫంక్షన్ హాల్ కట్టిరు. ఏ ప్రభుత్వం కట్టిందని కాదు, ఏ ఫంక్షన్ హాల్ అయినా. ఫంక్షన్ లేదు, ఇప్పుడు అన్సీజనే కదా ఫంక్షన్లకు, దాంట్లో డంప్ చేసుకోవాలా. నేను సెక్యూరిటీ ఇస్తాను ధర్మరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ తరఫున. ఇది దయచేసి ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఇంకొక వారం 10 రోజులు పెంచి ఆ వడ్లను, రోడ్ల మీద ఉన్న వడ్లను తరలించాలని కోరుకుంటున్నాను.